ముత్యాల మాటల మూటలు అందిస్తున్నవారు ఎండి రెహమాన్ అలీ, ఫిజికల్ డైరెక్టర్, తిరుమలగిరి. అవేమిటో సావధానంగా విందామా? స్వచ్ఛమైన బంగారం కూడా ఒక పరిపూర్ణమైన ఆకారం పొందాలంటే కాలక తప్పదు, కరగక తప్పదు, నలగక తప్పదు, దెబ్బలు తప్పవు. మనిషి కూడా జీవితంలో ఒక స్థానం పొందాలంటే రకరకాల బాధలు తప్పవు. అడగని వారికి ఇచ్చే సలహా, ఆసక్తి లేని వారికి నేర్పే విద్య, స్వార్థపరులకు చేసే సహాయం సముద్రం మీద కురిసే వాన లాంటిది. ఈ ప్రపంచంలో సమస్యలు లేని మనిషి అనేవాడు ఉండడు. అలాగే పరిష్కారం లేని సమస్య అంటూ ఉండదు. జీవితంలో అద్భుతాలు సృష్టించాలంటే కొన్నిసార్లు అవమానాల కూతల వంచాలి. బలహీనులు మాత్రమే ప్రతీకారం కోరుతారు, బలవంతులు మాత్రమే సహిస్తూ మౌనంగా ఉంటారు. బుద్ధిమంతులు మాత్రమే జరిగినవి మర్చిపోయి ప్రశాంతంగా జీవిస్తారు. జీవితంలో నిందించేవారు ఉండాలి, పొగిడేవారు ఉండాలి. నిందించేవాడి దగ్గర నుంచి ఎలా బతకాలో నేర్చుకోవచ్చు, పొగిడేవారి దగ్గర నుండి ఎలా బతుకుతున్నామో నేర్చుకోవచ్చు. పొగిడితే పొంగకు, నిందిస్తే బాధపడకు. అదే జీవితం అంటే. అన్నీ నాకే తెలుసు అనే గర్వం ఉండకూడదు. మనిషి పుట్టుకను 9 నెలల నుంచే తెలుసుకోగలం, కానీ పోయేటప్పుడు 9 క్షణాల ముందు కూడా తెలుసుకోలేం. తన లోపల ముత్యాలు, రత్నాలు ఉన్నాయని సముద్రం ఎవరికి చెప్పదు. సమయం వచ్చినప్పుడు అలల రూపంలో అవే ఒడ్డుకు చేరుతాయి. అలాగే మనం నీతిమంతులమని, గొప్పవారమని ఎవరికి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. సమయ సందర్భాన్ని బట్టి అదే బయటపడుతుంది. మనిషి ఎలా ఉండాలంటే ఊరు చివర ఉండే మర్రి చెట్టులాగా ఉండాలి. అది ఎండలో నడిచే వారికి నీడనిస్తుంది, వానలో తడిసే వారికి రక్షణ కలిగిస్తుంది. కానీ తనని గుర్తుంచుకోమని ఎప్పుడూ అడగదు. అతిగా ప్రేమించడం అనేది నీ చేతికి నీవే సంకల్ని వేసుకోవడం. ఎదుటి వారిని నిన్ను బాధపెట్టే అధికారాన్ని నువ్వే ఇస్తున్నావు. హద్దు లేని అనురాగం ఎప్పుడూ అవమానానితో ముగిస్తుంది. గాలి మనకు కనిపించకపోయినా మనకు ప్రాణం పోస్తుంది. అలాగే మనం చేసే మంచి పనులు 10 మందికి తెలియకపోయినా పర్వాలేదు, కానీ మనం చేసే సహాయం వలన ఒకరి జీవితంలో అయినా సంతోషం నిండితే చాలు. ఎదుటి మనిషి కన్నీరు తుడవడానికి రక్తబంధము, స్నేహబంధము, పేగుబంధము ఉండాల్సిన అవసరం లేదు. పిడికెడు గుండెల్లో చీటికడు మానవత్వం ఉంటే చాలు. దైవం అంటే గుడిలో ఉండే విగ్రహం కాదు, ప్రతి గుండెలో ఉండే మానవత్వం. నీవు చెడే చేసే మంచి పని ఏదైనా సరే దాని ఫలితం జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు నిన్ను తప్పకుండా వచ్చి తీరుతుంది. ధనం, కీర్తి, అధికారం, పదవులు వీటన్నింటికన్నా జీవితంలో ఆనందంగా ఉండడానికి ముఖ్యంగా అవసరమైనది సంతృప్తి. ఇది లేకుంటే పైవన్నీ ఎందుకు పనికిరావు. సంపద ఒక దెబ్బతో పోతుంది, అందం ఒక వ్యాధితో పోతుంది, గౌరవం ఒక్క తప్పుతో పోతుంది, ప్రాణం ఒక్క క్షణంలో పోతుంది.
మరి దేన్ని చూసి గర్వపడుతున్నావు? గొప్ప జీవితం అంటే ధనవంతునిగా ఉండడం కాదు, పేరు ప్రఖ్యాతులు సంపాదించడం కాదు, గొప్ప విద్యావేత్తగా ఉండడం కాదు. వాస్తవంగా ఉండడం, మానవత్వంతో ఉండడం, దయగలిగి ఉండడం. దాచుకున్న ధనం పోతుంది, సమకూర్చుకున్న జనం పోతారు, పెంచుకున్న ఆశలు పోతాయి, కనిపించిన వాళ్ళు పోతారు, చివరికి నువ్వు పోతావు. మిగిలిందల్లా నీవు నలుగురికి పంచిన మంచితనం మాత్రమే. ఏ క్షణం నుంచి మన మనసు ఎదుటివారి మంచిని కోరడం ప్రారంభిస్తుందో ఆ క్షణం నుండి మనకు మంచే జరుగుతుంది.